హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఊ అంటారా? ఊ అంటారా? రచన గళం వసంతశ్రీ. మనం ఇప్పుడు చూడబోయే పిల్లకి కాస్త స్వతంత్ర భావాలెక్కువ. అక్కడ మీరేవీ ప్రశ్నలు అడక్కండి ఆ పిల్లని. పెళ్లి చూపుల్లో నన్ను మీరు మీ అమ్మగారు అడిగినట్లు అన్న భార్య కాంతంను, అవునే, నాకు బాగా గుర్తుంది. నిన్ను పాట పాడమని అడిగితే పోవుచున్నావా అవురా యమధర్మరాజా అని హార్మోని పెట్టే ముందుకు పెట్టుకుని నువ్వు పాడితే మేమందరం పాకుతూ ఇంటికి పోయాం అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. చాలేండి, ఎప్పుడు నన్ను ఆడిపోసుకోవటమేగా మీ పని. ఇప్పుడు మీరు అక్కడ అమ్మాయిని యక్షప్రశ్నలు అడగటం మానుకోండి, కోపంగా అంది కాంతం. అంతేగా అంతేగా అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు పెళ్ళికూతుర్ని, ఏమ్మా పాటలేమన్నా వచ్చా అని అడిగాడు ఆసక్తిగా. అప్పటి వరకు ఓపిగ్గా సమాధానాలిచ్చిన సుధా వీణ మీద ఊ అంటావా మామా, ఊ అంటావా మామా, ఊ అంటావా మామా, ఊ అంటావా మామ అనే పాటను కర్ణకఠోరంగా వాయించేసరికి అందరూ మొహమాలు చూసుకున్నారు. ఈసారి పాక్కుండా బయటకు పరిగెత్తారు అందరూ. నువ్వు అప్పుడు హార్మోని వాయిస్తే నీ కాబోయే కోళ్ళు ఇప్పుడు వీణ మీద మమ్మల్ని వాయించింది. నీ హార్మోని ఈ అమ్మాయి వీణావాదనలతో వీధిలో కుక్కలు పెట్టి తప్పుతుంది లేవే కాంతం అన్నాడు సుబ్బారావు వ్యంగ్యంగా.